నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వియత్నాంలో బోటు బోల్తా 15 మంది మృతుల్లో ఏపీకి చెందిన 2 గుర్తింపు. ప్రమాదంలో 21 మందికి అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్స. బాధితుల సమాచారం కోసం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు. ఘటనపై అక్కడ భారత ఎంబసీతో మాట్లాడిన మంత్రి లోకేష్ తక్షణ సాయం అందేలా చూడాలని వినతి. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననాన్ని అడ్డుకోవాలన్న సీఎం. సైకోయిజానికి ఆధ్యాత్మికత, టెక్నాలజీతో పరిష్కారమని వ్యాఖ్య. రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతానికి విచ్ఛిన్నకర శక్తుల కుట్రలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మాధవ్.